అందరికీ నమస్కారాలు. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. మరి ఆ విషయాలు ఏంటి అనేది మేము ముందుస్తున్నాను. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు నేను ఈ చేస్తున్న వీడియో అందరినీ ఒక చైతన్య పథం వైపు నడిపించి అందరి జీవితంలో ఒక వెలుగు రావాలనే ఒక ఆశయంతో ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి. ప్రతి జీవితంలో కొన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి. అప్పుడప్పుడు మనం అనుకున్న దానికంటే కొన్ని నష్టాలు ఎక్కువ వస్తుంటాయి, బాధలు ఎక్కువ వస్తుంటాయి. కొంతమంది జీవితాలు మాత్రం ఎల్లకాలం కొన్ని మంచి జరుగుతుంటుంది, కానీ అందరి విషయాలు అట్లా జరగదు. ఇక్కడ మన విషయంలో అంతే జరిగింది. చాలా కష్టాలు నష్టాలు బాధలు అనుభవించినాక ఈ సమాజాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను. మరి ఏ విధంగా ఈ సమాజంలో మనం మెసలాలి, ఏ విధంగా ప్రజలకు మనం ఉపయోగపడాలి, ఈ జీవితం అనేది విలువైంది. ఇట్లాంటి జీవితాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా మనం ఉండాలనేది నా సంకల్పం. అందరూ కూడా అదే విధంగా ఉండాలని నేను కోరుకుంటాను. సమాజంలో కొంతమంది ధనికులని, పేదవారని, అనాథలని, అభాగ్యులని ఉంటున్నారు. కొంతమంది చేతిలో అధికారం ఉంటుంది, కొంతమంది చేతిలో అధికారం లేక కొంతమంది బానిసలుగా బతుకుతున్నారు. ఇట్లాంటి బానిస బతుకుల నుండి విముక్తి, మరి మనకు స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు దాటిపోయినా కూడా ఇంకా విముక్తి కాలేదు. ఎవరైనా నిజాన్ని నిజంగా మాట్లాడేవారు, ధర్మం వైపు నిలిచేవారిని కొంతమంది అనగదొక్కుతున్నారు. వారిని ఈ ముందుకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఎవరు వాళ్ళు? మరి ఈ తేడాలు ఎందుకు వస్తున్నాయి?